హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వెంకటేష్ రియాక్షన్స్. కళ్యాణ్ పడాల కుక్కు విత్ జాతరత్నాలు సీజన్ 2కి రీఎంట్రీ ఇస్తాడా బ్రో అని మెసేజెస్ అయితే వస్తూనే ఉన్నాయి. వస్తాడా రాదా ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి కళ్యాణ్ వచ్చింది టీఆర్పీ కోసం. కళ్యాణ్ అలాగే తనుజ ఇద్దరు ఒకే షోలో ఉంటే టీఆర్పీ వస్తుందని వాళ్ళిద్దరిని సాటర్డేలోనే వేశారు. మీరు కూడా చూసి ఉంటే వాళ్ళిద్దరూ ఒకే షోలో ఒకే ఎపిసోడ్లో ఉంటే టీఆర్పీ ఎక్కువ వస్తుంది అనుకున్నారు. ఆ టీఆర్పీ ఎక్కువ ఏదైతే ఉందో అది వచ్చింది. ఇంకోటి, కళ్యాణ్కి వంట రాదు. ఏదైతే యూట్యూబ్లో అంతకు ముందర వీడియోలో చూసి మనం చూసాం కదా, ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళి వీడియోలు చేస్తూ ఉండేవాడు, అక్కడ నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఒక మాస్టర్ని పెట్టుకొని నేర్చుకొని వచ్చి ఇక్కడ చేస్తూ ఉండేవాడు. కానీ చాలాసార్లు లాస్ట్లోనే వచ్చాడు, ఒకే ఒక్కసారి ఫస్ట్లో వచ్చాడు. మ్యాక్సిమం అతనికి వంట రాదు కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు చాలా బాగా వంట చేస్తారు కాబట్టి లాస్ట్లోనే వచ్చేవాడు. అతన్ని టీఆర్పీ కోసం యూజ్ చేసుకున్నారు. ఒకసారి ఎలిమినేషన్ క్యాన్సిల్ చేశారు, ఫస్ట్లోనే ఎందుకు లేని. ఆ తర్వాత మళ్ళీ వచ్చాడు. కానీ అతను ఏదైతే అతనికి వచ్చిన షార్ట్ ఫిలిమ్స్ కానీ కొన్ని మూవీస్ కూడా వింటున్నాడంట. అందులో బిజీగా ఉండడం వల్ల ఒకరోజు అయితే కుక్ ఆఫ్ ఛాలెంజ్ వచ్చింది, అతను రాలేదు. దానికి కుక్ ఆఫ్ ఛాలెంజ్ వచ్చింది. తేజస్విని గారు అలాగే కళ్యాణ్ పడాల ఇద్దరు కుక్ ఆఫ్ ఛాలెంజ్లో పాల్గొనాలి. కానీ కళ్యాణ్ కొంచెం షూటింగ్లో బిజీగా ఉండడం వల్ల ఆ రోజైతే రాలేదు. అందుకే కళ్యాణ్ అయితే ఎలిమినేట్ అయ్యాడు, సెల్ఫ్ ఎలిమినేషన్. తేజస్విని గౌడ గారు అయితే షోలో ఉన్నారు. ఇప్పుడు అతనే ఎలిమినేట్ అయ్యాడు. ఒకవేళ అతనికి బాగా వంట వచ్చేదానికి ఛాన్స్ ఉండేది, కానీ అతనికి వంట రాదు. వచ్చినా మళ్ళీ ఇలాగే లాస్ట్లో వచ్చేది, మళ్ళీ వెంటనే ఎలిమినేట్ అవుతాడు. ఎందుకంటే ఇది వంటకు సంబంధించింది కాబట్టి. అదే బిగ్ బాస్ అయితే టాస్క్లు ఇంకోటి మనం అందరితో పాటే చేయొచ్చు. ఇక్కడ వంట ఎవరు బాగా వస్తే వాళ్ళే గెలిచేకి ఎక్కువ అవకాశం ఉంది. కళ్యాణ్కి వంట అంత సరిగ్గా రాదు కాబట్టి మళ్ళీ వచ్చిన ఇదే పరిస్థితి వస్తుంది, లాస్ట్లో రావడం, లేకుంటే బిన్నే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోవడం. కాబట్టి రావడానికి ఛాన్స్ లేదు.